వినాయకుడు ముందు గుంజిళ్ళు ఎందుకు తీస్తారో మీకు తెలుసా? శివుడిని కలవడానికి కైలాసానికి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని పక్కన పెట్టి శివుడి దగ్గరకు వెళతాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన వినాయకుడు సుదర్శన చక్రం నుంచి వస్తున్న మెరుపును చూసి అదేదో తినే వస్తువు అని భావించి సుదర్శన చక్రాన్ని తీసుకుని అమ్మంతంగా నోట్లో వేసుకుని తినేస్తాడు. అది చూసిన పార్వతీదేవి పరుగు పరుగున వినాయకుడి దగ్గరికి వస్తుంది. వినాయకుడి నోట్లో ఉన్న సుదర్శన చక్రాన్ని బయటకు తీయడానికి ప్రయత్నించింది. కానీ ఎంత ప్రయత్నించినా బయటకు తీయలేకపోయింది. దానితో పార్వతీదేవి శివుడికి శ్రీ మహావిష్ణువుకి విషయము చెప్పి అక్కడికి పిలుచుకొని వచ్చింది. వినాయకుడు నోట్లో ఉన్న సుదర్శన చక్రాన్ని తీయడం శ్రీ మహావిష్ణువు వల్ల కూడా కాకపోవడంతో శ్రీ మహావిష్ణువు వినాయకుడు ముందు నిలబడి గుంజిళ్ళు తీస్తాడు. ఇది వింతగా అనిపించిన వినాయకుడు పగలబడి నవ్వడంతో వినాయకుడి నోట్లో ఉన్న సుదర్శన చక్రం బయటికి వచ్చింది. అందుకే వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు వినాయకుడి ముందు నిలబడి గుంజిళ్ళు తీస్తారు. మీరు ఎప్పుడైనా వినాయకుడి ముందు నిలబడి గుంజిళ్ళు తీశారా? గంగణపతి అయిన మహా అని కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి భక్తి వీడియోస్ నా ఛానల్లో ఎన్నో పెట్టాను, అవి వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ.